ఒకసారి రేవంత్ రెడ్డి మరి ఆయన ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు, ఇప్పుడు ఆయనకు హఠాత్తుగా మరి ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి అని ఆ ముఖ్యమంత్రిని ఏ విధంగా సంబోధించాలో ఏ విధంగా గౌరవించాలని హఠాత్తుగా గుర్తొచ్చింది మరి ముఖ్యమంత్రి గారికి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, కేటీఆర్ నన్ను వాడు వీడు దొంగ లుచ్చ అని అనొచ్చా సార్? వాడు వీడు దొంగ లుచ్చ అని అనొచ్చా సార్? డెఫినెట్ గా తప్పేముంది. ఈయన ఏమంటా ఉన్నాడంటే, కేటీఆర్ నన్ను వాడు వీడు లంగా దొంగ అని అనొచ్చా సార్ అంటే మళ్ళొకసారి వినండి. కేటీఆర్ నన్ను వాడు వీడు దొంగ లుచ్చ అని అనొచ్చా సార్? వాడు వీడు దొంగ లుచ్చ అని అనొచ్చా సార్? డెఫినెట్ గా అనరాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గౌరవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని ఎవరు కూడా ఆ విధంగా పర్సనల్ గా దూషించకూడదు. కానీ మరి తమరు ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా అనొచ్చా సార్? ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అసలు దీనికి అంతటికి ప్రధానంగా ఎవరు కారణం అనే విషయాన్ని ముందుగా గుర్తు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి సూక్తులను ఒకసారి గమనిస్తే ఇది ముందుగా నుంచి మొదలు పెట్టుకుంటే ఈ సన్నాసి అలాగే ఎర్ర గాచి పిల్లల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయం కూడా ఉండదు. పీకడ మొదలు పెట్టే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా 100 మీటర్ల కోతి తీసి పాటు పెట్టాలన్నా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరాడుతాం బిడ్డ. లేబర్ నాయకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డపని చేస్తే చూసుకుంటూ అంటున్నావు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయాల కొడుకులు ఒక్కనొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. నమ్మ నువ్వు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు. టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. ఓ సన్నాసుడా, సోయలేనుడా, చవట దద్దమ్మ దిక్కుమాలుడా, దివాళగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండులో తీసుకుంటే నా కొడుకలారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అది సన్నాసుడా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి నాగుల తొండలించి కొడతారని చెప్పి బోర్ల మొక్కలు పండబెట్టి తొక్కుదాం. ఇది రేవంత్ రెడ్డి నీతి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి గౌరవప్రదమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి మరి ఈ విధంగా మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారు? మరి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇది మాట్లాడింది తప్ప అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలే బేరీ చేసుకోవాలి. వాడు వీడు దొంగ లుచ్చ అని అనొచ్చా సార్? వాడు వీడు దొంగ లుచ్చ అని అనొచ్చా సార్? అనొచ్చా అని అడుగుతాడు. దానికి ఆయనే సమాధానం చెప్తాడు. వినండి. తప్పేముంది. డెఫినెట్ గా తప్పేమున్నది అనేది సరే రేవంత్ రెడ్డి ఏదో సందర్భంలో మాట్లాడిన మాట కావచ్చు, కానీ అది ఖచ్చితంగా ఆయనకే వర్తించేది. మరి నువ్వు లుచ్చగా, లఫంగిగా, రండగా ఇవన్నీ అనొచ్చా సార్? మరి మనం మాట్లాడేటప్పుడు తెలియదా? ఈ రోజు తెలంగాణ సమాజం అంతా కూడా ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమంత్రిని బూతులతో దూషిస్తా ఉన్నారంటే అది తమరు నేర్పిన విద్య కాదా? రేవంత్ రెడ్డి గారు ముందు గుర్తు తెచ్చుకోవాలి. మరి గౌరవప్రదమైన మన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం. మన భాషను మరి ఇక్కడ ఇతర పౌరులు కూడా అనుసరించే అవకాశం ఉంటది. దాని ప్రకారం మనం ఏ విధంగా అయితే మనం గౌరవప్రదంగా మెలుగుతామో మరి మనకు వచ్చే సమాధానాలు కూడా గౌరవప్రదంగా వస్తాయని చెప్పి సోయి లేకుండా నోటికొచ్చినట్టు ఈ రోజు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా వినరాని భాషలో నానా బూతులు తిడుతా ఉంటే మరి ఇక్కడ దానికి మీడియా వాళ్ళను ఇక్కడ బాధ్యులను చేస్తూ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతూ మొన్నటి రోజున పల్స్ మీడియాకు సంబంధించిన ఈమె రేవతికి సంబంధించి పల్స్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఏదైతే రైతు ఇప్పుడు ఈయనైతే ఏ విధంగా అయితే తిట్టిండో అదే విధంగా భూత పురాణాలతో విరుచుకపడ్డాడు రైతు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద మరి పెడితే ఈమెను తీసుకుపోయి అర్ధరాత్రి అరెస్ట్